మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర లోకల్ ఆఫీసులో నిర్వహిస్తున్న ఈ ప్రెస్ మీట్కి 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ కమింగ్ సెప్టెంబర్ 26 వచ్చే 26 సెప్టెంబర్ నాడు గతంలో నేను ఒకసారి చెప్పినట్టుగా జిల్లా వారీగా మేము జాబ్ మేళాస్ నిర్వహిస్తామని చెప్పాను. సో 26 సెప్టెంబర్న ఖమ్మంలో నిర్వహిస్తున్నాం. అంతకుముందు హైదరాబాద్లో ఒకటి జరిగింది, దాదాపు ఒక 1200 మంది జాబ్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇటీవల వరంగల్లో కిడ్స్ కాలేజీలో, కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో అక్కడ కూడా ఒక పెద్ద జాబ్ మేళా నిర్వహించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పూర్తిగా సహకరించుకున్నారు. ఎందుకంటే మాకు స్కిల్ మినిస్టర్, మా అఖిల భారత అధ్యక్షుడైనటువంటి రాష్ట్రీయ లోక్దళ్ జాతీయ అధ్యక్షుడైనటువంటి జయంత్ చౌదరి గారు మాకు స్కిల్ మినిస్టర్ మన దేశానికి. వాళ్ళ ఆఫీసర్స్ అందరి సహకారంలో ఇటీవల ఎగ్జాక్ట్ లాస్ట్ మంత్ మేము ఒక జాబ్ మేళా వరంగల్లో నిర్వహించాం. దానికి అక్కడ 2500 పిల్లలు ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. మేము 1200 మందికి జాబ్స్ ఇచ్చాము, 1200 మంది. అదే పద్ధతిలో సెప్టెంబర్ 26 దయచేసి నిరుద్యోగ యువతకు అందరికీ కూడా మీ ద్వారా అది చేరాలని నేను ఆశిస్తున్నాను. 26 సెప్టెంబర్ ఖమ్మంలో పెడుతున్నాను. దీనికి కూడా పెద్ద ఎత్తున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కిల్ మినిస్ట్రీ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. మా మంత్రి గారు కూడా వస్తున్నాడు. అట్లాగే వివేక్ వెంకటస్వామి కూడా మన దగ్గర లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ ఉన్నాడు, వారు కూడా వస్తాను. సో ఇది మెయిన్ ఎజెండా మీకు కూడా చెప్పాలి. తర్వాత మా జాతీయ అధ్యక్షులు చెప్పినట్టు కొంతమంది వాళ్ళ టీఆర్ఎండీలో చేరుతున్నారు. వారి కూడా మీ ద్వారా నేను స్వాగతం పలుకుతున్నాను. రెండో అంశం ఏంటంటే మొన్న వరంగల్లో మేము ఇద్దరు మీరు లాస్ట్ టైం ప్రెస్ మీట్ జరిగింది, లక్ష్యం కోసం లక్ష్య సైన్యం అనేటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. లక్ష్యం కోసం లక్ష్య సైన్యం. ఈ సైన్యం ఏం చేస్తారు అంటే అవినీతి రహిత సమాజ నిర్మాణం అనేది లక్ష్యం. ఇది సాధించాలి అంటే దాంట్లో సైన్యం కావాలి, యూత్ కావాలి. ముఖ్యంగా ఇక్కడ యూతే రాజకీయాల్లోకి రావాలి. ఆ యూత్ కూడా అవినీతి రహిత సమాజ నిర్మాణంలో ఒక క్రియాశీలక భూమిక పోషించాలని నేను ఆశిస్తున్నాను. అందుకని ఆ ప్రోగ్రామ్ని లాస్ట్ మంత్ 11కి వరంగల్లో పెట్టేటువంటి జాబ్ మేళాలోనే లక్ష్యం కోసం లక్ష్యం సైన్యం కూడా ఆ కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేసాం. అది సెప్టెంబర్ 26 నాడు ఇక్కడ కొనసాగిస్తాం. అదేంటి అంటే అక్కడ కూడా ఇక్కడ కూడా రిటైర్డ్ ఆర్మీ అధికారులతో చేస్తాం. ఆర్మీ అధికారులు ఎందుకు అంటే వాళ్ళకైతే క్రమశిక్షణ ఉంటుంది, వాళ్ళు నిజాయితీగా ఉంటారు. వాళ్ళు నిజాయితీ ఉంటారు కాబట్టి దేశం మీద ఈరోజు మా అందరం బాగుంది. కాబట్టి వాళ్ళైతేనే ఈ యువతకు శిక్షణ ఇవ్వతారనే ఉద్దేశంతో లక్ష్యం కోసం లక్ష్య సైన్యం కొనసాగించాలని 26 సెప్టెంబర్కి ఖమ్మంలో కూడా జరుగుతుంది. ఈ 2 ఐటమ్. ఆ తర్వాత నేను గతంలో కూడా మీకు అదే ప్రెస్ మీట్లో చెప్పాను, కొత్తగూడెంలో చెప్పాను. సింగరేణి అనే సంస్థ అవినీతికి ఆలవాలం అయిపోయింది, దాన్ని సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయాలని నేను అన్న తర్వాత అన్ని పార్టీలు పడుతున్నాయి. అందులో విపరీతమైన అవినీతి జరిగి వేలాది కోట్ల కుంభకోణం జరిగింది. కాబట్టి అప్పుడు కూడా ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాను. సింగరేణి సంస్థను యాక్చువల్లీ దాంట్లో ఉన్న 49% అండ్ 51% షేర్ అయితే స్టేట్ 51, 49% ఏమో మన కేంద్రానికి. అట్లా కాకుండా 51% అనేది మన కార్మికులకే ఇవ్వాలి. అంటే కార్మికుడే దాని యజమాని కావాలి. అప్పుడు కానీ ఆ సంస్థ ద్వారా నిజమైనటువంటి ఫలితాలు మన కార్మికులకు అందవు. అదర్వైజ్ ఏముంది, ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత లాభాలు వచ్చాయని చెప్పి ఇన్సెంటివ్స్ చేయడం, లేకపోతే వాళ్ళ మీద డిపెండ్ కావాల్సి వస్తుంది. ఆ లాభంలో వాటా ఇవ్వడం కూడా భాగస్వామ్యం అనేది కార్మికులకు లేదు. సో పూర్తి భాగస్వామ్యం, అది ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ కావాలి లేబర్కి, అంటే కార్మికులు. అప్పుడే ఆ సంస్థ నిజంగా మనకు చెందుతుంది. అదర్వైజ్ ఆ భూమి ఎవరు చదువుతున్నాడు, ఎక్కడ పోతుందో, ఈ దేశంలో ఏ ప్రాంతాలు చేరుతుందో మనకు తెలియదు. మన దగ్గర ఉన్న అడవులు మాత్రం పూర్తిగా ధ్వంసమైనది. నేను ఇక్కడ పారిశ్రామిక పని చేశాను, తెలుసా సార్. నేను సత్తుపల్లిలో, వస్తరాపేట, నమ్మపేట పనిచేసిన మొత్తం దట్టమైన అడవులు.
ఇప్పుడు అక్కడ ఏం లేవు, గుంటలు లేవు. మొత్తం తీసి వచ్చే ఓవర్ బర్డన్లో ఆర్టిఫిషియల్ మౌంటైన్స్ తయారైన తప్ప తాగే నీరు లేదు. ఆడు అండర్ గ్రౌండ్ ప్లాస్టిక్ చేస్తే అక్కడ ఉన్న ఇళ్ళన్నీ పీడలు వస్తాయి. ఇప్పటికీ కూడా ఆ ఇళ్లను కంపెనీ వాడు పూర్తి స్థాయిలో కూడా మన కార్మికులు కట్టించివ్వలేదు. ఇంకా పోయినప్పుడే కలుస్తారు వాళ్ళు లేబర్. సారీ అక్కడ పైలింది నీళ్ళు అక్కడ ఎప్పుడు పడుకుంటే రాత్రి పూట ఎప్పుడు కూలి కలుగుతారు, అది కూడా చూపించింది. రాత్రి పూట ఎక్కడెక్కడ కూలి కూడా భయపడుతుంది. అంతా కేర్లెస్గా కేవలం లాభ ఆర్జన అనేది లక్ష్యంగా పెట్టుకుని సింగరేణి పనిచేస్తుంది తప్ప లేబర్ వెల్ఫేర్, కార్మికుల సంక్షేమం కోసం పనిచేయడం. అందుకే నేను ఏమంటున్నా అంటే ముందు ఆ పునరావాసం కల్పించాలి, ఇల్లు మళ్ళా కట్టాలి. ఏదో ఆర్టిఫిషియల్ గుట్టలు ఏర్పరచాలి, వాటి మీద ప్లాంటేషన్స్ పెట్టాలి. పోయిందంటే మళ్ళీ ప్లాంటేషన్ పెట్టాలి. అందులో స్కీమ్లో ఉంటుంది. ఇక తవ్విందంటే మళ్ళీ ఎంత తవ్విందో అంత ప్లాంటేషన్స్ పెట్టాలి. ఇంతవరకు కూడా వాళ్ళు చేసిన పాప అనుకూలం. కాబట్టి అది రిస్టోర్ కావాలంటే సాధ్యమైన పని కాదు. నేచర్ అనేది తిరిగి తీసుకురాలి. పర్మనెంట్గా పోయింది డ్యామేజ్. కానీ కనీసం 20-30% అన్న తిరిగి ప్లాంటేషన్స్ కనుక పెడితే కాస్త పుస్తకం మనం గాలి పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నది మా డిమాండ్ ఆల్రెడీ. కాబట్టి సింగరేణికి సంబంధించిన థర్డ్ ఐటమ్ దాన్ని కార్మికులకు అప్పచెప్పాలి. 51% షేర్ ఇచ్చి మిగిలిన 40 వాళ్ళు తిరిగి పంచుకోమని ఎవరిని కేంద్రాన్ని రాష్ట్రాన్ని. అంతేగాని ఇష్టం వచ్చినట్టు భూముకొని ఓవర్ బర్డెన్ పేరు మీద అందరూ రాయలసీమ కాంట్రాక్ట్లు, ఇప్పటికి కూడా తెలంగాణ కాంట్రాక్టర్ తయారుగా మొత్తం ఆంధ్ర కాంట్రాక్టర్స్ అన్ఫార్చునేట్ ఇప్పటికీ వాళ్ళు పెద్ద పెద్ద మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులో వాళ్ళే ఆఖరికి సింగరేణి ఓవర్ బర్డెన్ తీయడానికి కూడా మనోపని కావాలి. ఆయన కూడా బయట ఉంటుంది. కాబట్టి వేలాది కోట్ల కుంభకోణం మీద నిష్పక్షపాతంగా ఈరోజు ఎంక్వైరీ జరగాలి అంటే అది సిబిఐకి సాధ్యపడుతుంది. కాబట్టి దానికి ప్రత్యేకమైన రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ కూడా అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే వాటాదారు కేంద్రమే, 49% నువ్వే వాటాదారు ఉంటుంది. కాబట్టి నువ్వే ఎంక్వైరీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేకుండా చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ థర్డ్ ఐటమ్ నేను డిమాండ్ చేస్తున్న సింగరేణి అది లేబర్కు అప్పచెప్పాలి. ప్లస్ సిబిఐ ద్వారా గతంలో జరిగిన అవకతవకలు వేలాది కోట్ల కుంభకోణాన్ని బయట తీయాలి. దానికి బాధ్యులైనటువంటి అధికారులను, అదేవిధంగా ఎవరైతే కాంట్రాక్టర్ వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి లేదా చర్యలు తీసుకోవాలి మేము డిమాండ్ చేస్తాము. ఇవి కాకుండా కొన్ని విషయాలు లోకల్గా ఈ విత్తనాలకు సంబంధించి నకిలీ విత్తనాలు రైతులు నష్టపోయారు. సకాలంలో పంట వాళ్ళు నాణ్యాలు కొనకపోవడం వల్ల నష్టం జరిగిందని, వీటన్నిటి కూడా నష్టాలు భర్తీ చేయాలని అధ్యక్షుల వారు సూచిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ప్రత్యక్ష కార్యాచరణ డిమాండ్ చేయడమే కాకుండా ఈ ఆగస్టు 10th నుంచి దీనికి సంబంధించిన ప్రత్యక్ష కార్యాచరణ కూడా ఆల్రెడీ కలెక్టరేట్ మీద ధర్నాలు, ఇక్కడ కొత్తగూడెంలో, అదేవిధంగా ఇక్కడ మన ఖమ్మంలో ప్రత్యక్ష కార్యాచరణ కూడా దీక్షా శిబిరాలను నెలకొల్పి వీటి డిమాండ్ చేస్తూ రైతులను ఆదుకోవాల్సిందిగా ఇంకొక పాయింట్ కింద విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంపార్టెంట్ ఏంటంటే మీకు తెలిసి నేను 2 times ఇక్కడ ఎమ్మెల్సీగా కాంటాక్ట్ చేసి గెలిచాను, 2 సార్లు. అయితే మొదటిసారి మీ అందరి ఆశీర్వాదంతో ఉదవిడి సర్లగారు అంటే బాగానే ఫైట్ ఉంది, ఫైట్ ఇచ్చింది. అది మన తీర్మానం వలన నిలబడితే 3-4 లెక్క పెట్టాను. దాన్ని కూడా 48 గంటల లెక్క పెడితే కానీ నేను బయటపడ్డాను. రెండోసారి వచ్చేవారు కదా ఖమ్మంలో కూడా తెలంగాణ వాదం వచ్చింది, ఎంటైర్ తెలంగాణలో లేవు వచ్చింది. సారి వల్లారండి, మీ ఆశీర్వాదం వల్లారండి. 91% ప్రొఫెషన్ లెక్క పెట్టడం ఉంటే గంట లోపల అయిపోయింది. 1 అవర్లో నేను డిక్లేర్ చేసింది నేనే ఎమ్మెల్సీ. ఆ తర్వాత నేను కాంటెస్ట్ చేయను. సో మీ ద్వారా నేను చెప్తున్నా అంటే మనం వాళ్ళకి అప్పీల్ చేస్తున్నాను. ఈసారి నేను కాంటెస్ట్ చేస్తున్నాను. ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీగా మరొకసారి బయటలో దిగి మీ అందరి ఆశీర్వాదాన్ని కోరుతున్నాను, ఖమ్మం ప్రజల ఆశీర్వాదాన్ని కోరుతున్నాను. మీకు తెలిసి నేను గార్ల కొత్త పోచారం వెళ్ళిన వాడిని. సో ఈ 3 జిల్లాలు నాకు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రధానమైనటువంటి మా ఊరైతే కొత్త పోచారం గార్ల. కాబట్టి ఈ జిల్లా వాసిగా మరొకసారి మీ ఆశీర్వాదం నాకు కావాలని, అది విదిన్ 2 monthsలో గ్రాడ్యుయేట్స్ సంబంధించిన ఎన్రోల్మెంట్ నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు తలకాయలో ఏం పెట్టిందంటే ఆ పాత లిస్టు కన్నమాట వాళ్ళకి కొత్తగా ప్రతి ఒక్కరు ఎన్రోల్ చేసుకోవాలి. తలకాయ దాన్ని రిజిస్టర్ చేసుకుంటే అట్లే పర్మనెంట్ ఉండాలి. మళ్ళీ అదే గ్రాడ్యుయేట్ మీరు మళ్ళీ తీసుకుపోయి ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేసిన
ఇది కరెక్ట్ కాదు సిస్టమ్. పాత వాళ్ళు ఉండేవండి, కొత్త వాళ్ళు నేను అప్పీల్ చేయండి, మళ్ళీ ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. పాత వాళ్ళని అడిగితే పెద్ద కంపల్సరీ ప్రాసెస్, చాలా పెద్ద కష్టంతో కూడుకున్న ప్రాసెస్. ఎన్రోల్మెంట్ అనేది అంత ఈజీ కాదు. సో నేను అందరు గ్రాడ్యుయేట్స్కి అప్పీల్ చేస్తున్నాను, విదిన్ 1 monthలో మీకు నోటిఫికేషన్ వస్తుంది. దయచేసి ఎన్రోల్మెంట్ అనేది చేసుకోండి, అప్పుడే మీకు ఓటు ఉంటుంది. ఎన్రోల్మెంట్ లేనోడు ఇంకానే డిగ్రీ సర్టిఫికేట్ పట్టకపోతే ఓడియర్. సో ఆటోమేటిక్ బై డిఫాల్ట్ ఓటు కాగదు, ఖచ్చితంగా ఎన్రోల్మెంట్ తీసుకోవాల్సిన అవసరం. కాబట్టి అప్పీల్ చేస్తున్నాం ద్వారా ఈ నోటిఫికేషన్ ఇది మన ముందు రాగానే అందరూ దయచేసి ఎక్కువ సంఖ్యలో మీరు ఎన్రోల్ చేసుకుంటే దానివల్ల మనకు లాభం జరుగుతుంది. లాభం చారి గారు జిల్లా ఇటు చూడండి మేడం. రాండి మీరు ముందుకు వచ్చారు. మన లైన్ అదే వెనకాలైతే రాండి. సీరియల్ ఉండండి నాన్న, సీరియల్ ఉండండి. రెడీ అట్టి జగలమట ఒకలాంటి మీరు మరి అంటే మళ్ళీ అట్టించి రాబో సీరియల్ హో తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ. కపిలవాయి దిలీప్ అన్న నాయకత్వం, కపిలవాయి దిలీప్ అన్న నాయకత్వం. జై సామాజిక తెలంగాణ, జై సామాజిక తెలంగాణ. జై తెలంగాణ, ఇదిగోన నాయకత్వం, ఇదిగోన నాయకత్వం. జిందాబాద్, ఆర్ఎండి జిందాబాద్, ఆర్ఎండి జిందాబాద్. రాష్ట్రీయ లోక్దల్ పార్టీ, రాష్ట్రీయ లోక్దల్ పార్టీ. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ మన వీరులకు. జోహార్ జోహార్.